ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు విరిగి నలిగిన మనసు. దేవునికి ఇష్టమైనది బలులు కాదు. ఆయన బలులను కోరటలేదు, విరిగి నలిగిన హృదయాన్ని కోరుచున్నాడు. ఆ హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవునికి ప్రార్థన చేయునప్పుడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి. విరిగిన మనసుతో, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయగలిగితే మీ ప్రతి సమస్యకు పరిష్కార మార్గం లభించుచున్నది. బైబిల్ గ్రంథమందు హన్నా ప్రార్థన చేసినది సంతానము కోసం. ఆమె దేవుని యొక్క సన్నిధిలో హృదయమును కుమ్మరించి ప్రార్థించుచున్నట్లుగా బైబిల్ తెలియజేస్తున్నది. తద్వారా ఆమె జవాబును పొందుకున్నది. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడతట్టు తన ముఖము తిప్పుకొని యథార్థ హృదయముతో, పూర్ణ మనసుతో దేవునికి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని జవాబు వచ్చింది. తన యొక్క ఆయుష్కాలము పెంచబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ప్రార్థన ఎట్లా ఉన్నది? నీ హృదయం ఏ విధంగా ఉన్నది? ప్రభు సన్నిధికి వెళ్ళుచున్న నీ యొక్క మనస్సు విరుగుచున్నదా? విరిగి నలిగి దేవుని సందులో ప్రార్థన చేయగలుగుచున్నావా? నీ సమస్యల నిమిత్తము, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నిమిత్తము, నీ మీదకి వస్తున్న శత్రువుల గురించి నీవు దేవుని సన్నిధిలో విరిగి నలిగి ప్రార్థన చేసే అనుభవం నీకున్నదా? అలాగున నువ్వు చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనా జీవితంలో నీవెవరి మీదో ఆధారపడడం కాదు. నీకు కొంతమంది సేవకుల ద్వారా దేవుడు చక్కని మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో నీవు మరింత ముందుకు సాగాలి. వాక్యమును అంగీకరించాలి. అయితే దేవునితో నువ్వు సంబంధమును కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో నీవు ప్రార్థించాలి. నీ సమస్యల కోసం నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే దేవుడు నీకు ప్రతి సమస్యను, ప్రతి కోరికను నెరవేరుస్తాడు. ఆటంకములను తొలగిస్తాడు. అపవాది క్రియలను దేవుడు లయపరచువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోండి. మీ అంతటిగా మీరు ప్రార్థించండి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించండి. విరిగిన హృదయంతో ప్రార్థించండి. నలిగిన మనసుతో ప్రార్థన చేయండి. హన్నా వలె కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. హిజ్కియా వలె కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు ఈ దినము జవాబు దయచేసేవాడిగా ఉన్నాడు. మీ సమస్యల నుండి, పరిస్థితుల నుంచి విడుదల కలిగించేవాడిగా ఉన్నాడు. నేడు ప్రార్థించండి, అద్భుతాలు పొందుకొనండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ ప్రియ బిడ్డల నిమిత్తం ప్రార్థించుచున్నాం. నీ ప్రియ బిడ్డలకి విరిగి నలిగిన మనసుతో, విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించగల జ్ఞానము, వివేచన నీ బిడ్డలకు అనుగ్రహించండి. సమస్యలు వచ్చినప్పుడు భయపడడం కాదు, బాధ కలిగినప్పుడు భయపడడం కాదు, భయపడిపోయి అధైర్యముగా ఉండడం, ధైర్యమును కోల్పోయి నిరుత్సాహ స్థితిలో ఉండడం కాదు ప్రభువా. నీ బిడ్డలకు మంచి ధైర్యం, మంచి ఓదార్పు గల వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. ప్రార్థించే అనుభవం నీ బిడ్డలకు నేర్పించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.